మేము ఈరోజు కోడి తెచ్చుకున్నాము. కోడి బాగా కడిగినామండి. కడిగి ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్నీ వేసేస్తాము. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీకు చూపిస్తాము. కారం వేసినాను, సాల్ట్, ధనియాల పొడి, దీనికే మేము ఇవన్నీ వేస్తున్నామండి. కారము, ధనియాల కాట్లు ఇట్లా పెట్టుకోవాలి లోపల, ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. మసాలా బాగా మసాలా పెట్టేనికే బాగా అంటించి ఫ్రిడ్జ్లో పెట్టాలా. పావు గంట పెట్టినాక నూనెలో వేయించాలి. ఇది మసాలా అంతా బాగా పట్టేస్తుంది. మసాలా అంతా బాగా పట్టేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని దీంట్లోకి వేసేసుకొని కలుపుకోవాలి. కావాలనుకుంటే కలర్ వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు మనం. ఇట్లా మేము గీతలు పెట్టుకున్నాం కదండి కోడికి. ఇట్లా బాగా రాసుకోవాలి. ఇట్లా రాసుకొని కాట్లు పెట్టుకున్నాము మేము. ఇప్పుడు ఇట్లా బాగా మసాలా అంటియాలి. బాగా మసాలా అంటితే బాగా దీన్ని 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాలండి. బాగుంటుంది. నేను ఇట్లా పెట్టేసేయాలి. ముక్కకు బాగా బీడ్చుకుంటుంది. అంత లోపల ముక్కకు బాగా అంటుకుంటుంది అన్నమాట. లోపల కూడా ఏం చేస్తున్నారు ఇవాళ మీరు? చికెన్ ఫ్రై చేస్తున్నాం. అది చికెన్ మొత్తం కోడి కదా. అది మొత్తం కోడి. ఎన్ని కేజీలు ఉన్నాయి అవి? 3 కేజీలు. ఎన్ని కేజీలు? 2 కిలోలు. 2 కిలోలు కోడి తెచ్చుకున్నాం మేము. కోడికి నువ్వు నేర్పిస్తున్నావా మీ చేతికి వంట ఎట్లా చేయాలో? ముక్క కంటుకోవాలి అనమాట. చెప్పు ఏం చేయాలో. కూర చేయాలా? తందూరి చికెన్ ఫ్రై చేస్తాం మేము. మసాలా అంతా ఇలా పట్టి పెట్టుకోవాలి. ఇది అడుస్తుంది. కోడి తెచ్చుకున్నాం కదా, అది అడుస్తుంది. ఇది ఎట్లా అడుస్తుంది? నువ్వే చెప్పు ఎట్లా అడుస్తుందో. తలకాయ లేదు కదా. తలకాయ పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టాలి. మసాలా అంతా బాగా పట్టుకోవాలి కదా. ఫ్రిడ్జ్లో పెట్టి తీసినాము ఇప్పుడే. ఇప్పుడు నూనెలో వేయించుతాము మేము. నూనె పోసి వేడెక్కినాక వేయించుతాము. బాగా వేడెక్కింది. ఆయిల్ వేస్తాము. ఇప్పుడే ఫుల్గా వర్షం పడిపోయింది. వర్షం పడింది. వాతావరణం బాగుంది, చల్లగా.
ఈ చల్లటి వాతావరణంలో వాతావరణానికి వేడి వేడిగా వేడిగా తందూరి చికెన్ చేస్తున్నాం మేము ఫ్రై. నూనె ఎంగో పూసుకోవాలి పైన దానికి పట్టించుకోవాలి. వర్షం వస్తుంటే లోపల పెట్టుకున్నామండి మేము పొయ్యి స్టవ్. బాగా కాలాలి, ఎర్రగా బాగా టేస్ట్గా వచ్చేట టోస్ట్గా బాగా. పీక్కొని తిందులే. అవుతుంది నాన్న తిందువులే. వేస్తే నూనె కాడ జాగ్రత్త, పిల్లల్ని దూరం పెట్టాలి. అదో మాడిపోయింది. ఎర్రగా అయింది నాన్న, మాడిపోలే. మేమైతే పాటు తిప్పేసినాము, మళ్ళీ ఇంకొక పాటు వేసేసినాము. ఫ్రిడ్జ్లో పెట్టినందుకు తొందరగా అవుతుంది. బాగా మసాలా అన్నీ పట్టుకున్నాయి. నిదానంగా 5 నిమిషాలకు ఒకసారి అట్లా చూసుకోవాలి. కాలిన దిక్కు పక్క పెట్టేసి అట్లా లెగ్ పీస్ కూడా రెడీ అయిపోయింది. ఈ పిల్లని హరేసిన పెన్నులు పాలయాలు తీసుకోలేట ఇలా నూనె పోసుకుంటున్నాలే. ఏడైనా కాలం చోట కూడా బాగా ఎర్రగా కాలుతుంది నూనె. వేడి వేడి నూనె కదా, ఇట్లా పోసుకుంటుండాలి. తలకాయ పొడవు చినుకులు పడుతున్నా. ఈ వర్షం వచ్చినందుకు కొంచెం ఇబ్బంది అయ్యా. ఇక్కడ పెట్టేసుకున్నాం మేము స్టవ్ కొంచెం దాపుకు. ఇలా కొంచెం వెల్లడిచ్చింది. ఇప్పుడు వర్షం ఆడవంతే ఆడుకుంటుంది వర్షము. చికెన్ ఫ్రై మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఒక ఎలుపు ఉంది, ఎలుపు చేసా ఒకటి ఎలుపు, ఒక ఎలుపు ఉంది, ఒకటి ఎలుపు చేసా. పాటు పాటు తీసుకోవాలి.
మరి యువతల పాటు తందూరి చికెన్ రెడీ అయింది. స్టవ్ బంద్ చేసి తందూరి చికెన్ రెడీ అయింది. తీసుకుంటున్నాం మేము బాలల నుంచి. కాలద్దా అది కాబట్టి 2 చిన్నగా కిలోలు కదా, బరువు ఉంది. తందూరి చికెన్ రెడీ. బరువు ఉంది, 2 కిలోలు కదా. చాలా బరువు ఉంటుంది. బలం వస్తుంది తింటే. పచ్చిమిరపకాయలు కరివేపాకులు వేయించుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇలా ఏం చేసుకుంటే మనకి బాగుంటుంది. కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసినాము, ఎర్రగా అయిపోయినాయి. కరకరలాడే కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా బాగా పచ్చిమిర్చి కరివేపాకు ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని మేము తిని చూపిస్తాం మీకు ఎలా ఉందో. ఉల్లిగడ్డ కరివేపాకు ఊరిపోతుంది. తొందరగా తినండి, మేము తింటాం. ఇంకా చల్ల వాతావరణంకి కారకారంగా వేడిగా తాగిపోను, అట్లా పోయి తాగిపో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.